సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే జై శ్రీరామ్ కూడా వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. వీగో డబ్బులు చాలా ఇష్టం. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు చూస్తుంటే, నా పేరు గాయత్రి. నేను బ్లాగ్స్ చేస్తున్నాను, లైఫ్ స్టైల్ బ్లాగ్స్, తెలుగు బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్, వాట్ నాట్ అన్నీ జరిగేవన్నీ చేస్తూ ఉంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తా, పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి పడుకున్నప్పుడు దాకా ఏం చేస్తా, ఏం చెయ్య, అదే వీడియో అన్నమాట. సో చూద్దాం వీడియో ఎట్లుంటుందో. నాకు తెలీదు ఏం జరుగుతుందో ఈ రోజు వరకు. సో ఈ రోజు వరకు అయితే వీడియో ఉంటుంది. సో వాచ్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడే నేను నిద్ర లేచానమాట. నిద్ర లేచి ఎందుకో వీడియో చేద్దాం అనిపించింది, చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యేసి నేను వస్తాను. సో గైస్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడైతే నేను మా ఇంట్లో అయితే మా నాన్నమ్మ పొంగల్ అయితే చేస్తున్నారు. చాలా బాగుంటుంది తినడానికి అయితే. సో ఇప్పుడైతే నేను నా బ్రేక్ఫాస్ట్ వచ్చి పప్పు పొంగల్. సో ఇదే అనమాట పప్పు పొంగల్. యాక్చువల్గా నేను హాట్ వాటర్ కూడా తాగాను, మధ్యలో వీడియో తీయడం మర్చిపోయాను. మళ్ళీ వీడియో కోసం నేను మళ్ళీ తాగలేను. సో ఇప్పుడు మా నాన్నమ్మ నాకైతే ఒక పని చెప్పారు, అది చేయాలన్నమాట. వీడియో కూడా షూట్ చేస్తాను కుదిరితే. సో మా నాన్నమ్మ ఒకటి చేసేది అనమాట, అదైతే అడిగాను. సో అది అడిగినందుకు ప్రాసెస్ అనమాట. ఇప్పుడైతే నేను షాప్కి వెళ్ళాలి. సో చూపిస్తా చూడండి. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, బియ్యం అన్నీ ఆరబెట్టమంది. ఇంకా ఆరబెట్టేశాను. ఇప్పుడైతే అవి తీసుకొని నేను పిండి వెళ్ళకి వెళ్ళాలి. చలో పోదాం. Gentle echoes of time's embrace, each shadow finds its quiet space in the flow of light. A tender రోజు చూస్తున్నారు చూడండి, binds the soul to this serene place. So let it go. ఆ థాట్ అనమాట. తను కూడా వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను, బట్ కుదిరితే తీద్దాం, అది కూడా ప్లాన్ చేసుకున్నాను. నానా కీస్, బండి కీస్ ఇక్కడే ఉన్నా. సో మనం అయితే వెళ్దాం. గాయస్ అక్కడ పిండి మిల్కి వెళ్ళి చేంజ్ పాకెట్లో పెట్టుకున్నా, తోటలోకి వచ్చా, ఫోన్ తీసా, ఎక్కడ పడిపోయాయి. మొత్తం ఎతికాను, తీరా ఎక్కడున్నాయి చూడండి. ఇక్కడ పడిపోయి ఉన్నాయి. మా నాన్నమ్మ మంగళవారం రోజు డబ్బులు వాంగొట్టుకున్నావే అని తిడుతుంది. దొరికేసాయి. ఇదిగో ఇగో డబ్బులు దొరికాయి. ఇవంటే నాకు చాలా ఇష్టం, తెలుసు కదా, అందరికీ ఇష్టం ఉంటుంది, నాకే కాదు. స్కూల్ నుంచి రావడం, కవర్లు పట్టుకోవడం, చెట్టు మీద యుద్ధం చేయడం అప్పట్లో. ఇప్పుడు మా అమ్మ తీసి పెట్టింది కొన్ని.
గైస్ ఇప్పుడైతే మనం ఆడించుకొచ్చాం కదా, పాలకాయలు చేయబోతున్నాం. సో చూసేయండి. సో ఇది బీప్ పిండి అనమాట, మన ఆడించుకొచ్చింది. ఇంకా ఇది జీలకర్ర రెండు కలిపేస్తున్నాం. కారం, అదేంది మా వెన్న పూస వేసుకోకండి, వెన్న వేసుకోండి. సో వెన్న, ఉప్పు ఇంకా వేయలేదు, కారం, బీపిండి, జీలకర్ర. ఏం మా వేడి నీళ్ళలో ఉప్పేసా? చూడమా పెద్దగా ఉన్నాయి. ఒకే ప్రమాణంలో ఇస్తే మాడకుండా కరెక్ట్గా యాదద్ది. ఒకే ప్రమాణం అది నేను చెప్పి ఇప్పుడు ఉంటే పచ్చిగా ఒకటి, కరమంట ఒకటి, అట్ట అది లెక్క. A few moments later. అవతల పక్క సావిత్రి చేప కావాలా? చేప మా సావిత్రికి చేప కావాలంటండి. చేప కావాలి. మా నాన్నమ్మ అంటే ఫుల్ పోయి, మా నాన్నమ్మ వాళ్ళకి లెక్కేసిందో ఇక్కడ భయపడతాం. నాన్నమ్మ వస్తుంది. సావిత్రి నాన్నమ్మ వచ్చేసింది. కర్ర కర్ర ఫ్రై కావాలండి మీకు ఫ్రై. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. మా నాన్న చేప తెచ్చారు. చేప మామూలుతుంది. సో ఇప్పుడైతే మా ఇంట్లో చామగడ్డ పులుసు, ఇది ఫ్రై నైట్కి. సో ఇదన్నమాట మన ఆఫ్టర్నూన్. సో ఇంకా మేము నిద్ర లేసాము. ఇప్పుడే పాలకాయలు చేసుకున్నా ఉన్నాం కదా, ఇదే అన్నమాట. చేసుకోవాలి పాలకాయలు. టైం పాస్కి అయితే చాలా బాగా తినచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో మీరు కావాలంటే ట్రై చేయండి. ఏది ఉంది అన్ని కింద కూడా మా నాన్న చేతులు లాక్కుందే. ఒక్కటైనా పడాలి, పడిందాక నేను వీడియో ఆపను. జై శ్రీరామ్. The power of God. విండో నుంచి వ్యూ చూపిస్తాను. చాలా బాగుంది అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి వ్యూ చూద్దాం. ఇదే అనమాట, చాలా చెట్లు. ఇక్కడితో అయితే వీడియో ఆపేస్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాను. సో నేను మొత్తం ఈ బ్లాగ్లో అయితే పెట్టలేను కాబట్టి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇంకా ముందు చాలా వీడియోస్ అయితే, కొత్త వీడియోస్ అయితే వస్తున్నాయి. సో అందుకని చెప్పి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.